వెయిట్ చేయడం అనేది ఉండకూడదు. వీలైతే ఆ గుళ్ళో ఉన్న అర్చన స్వామి మన లోపలికి తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించేసేయాలి. క్యూలో ఉండి దర్శనం చేసుకోమని. ఆ తర్వాత వెంటనే ప్రసాదం లభించాలి. అంటే ఓర్పు ఉండదన్నమాట. అంతేగాని అయ్యో నేను ఇంత ఆలస్యమైంది అంటే ఎంత దగ్గరగా భగవంతుడిని నిలబడి ఉన్నాను, నేను ఎంతసేపు ఇక్కడ ఉన్నాను అంటే ఆ ఆలోచనే ఉండదు. మనం అంత సమయం అక్కడ ఉండకుండా గబగబా బయటకు రావడం వల్ల మనకి ఏ ఇబ్బంది ఉందో, ఏ ప్రమాదం ఉందో అందుకని కట్టే ఆయన దగ్గర 2 గంటలు పడేస్తాడు. ఏమి నష్టం? ఏం చేయాలి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్పండి? ఏమీ ఉండదు. 5 గంటల సేపు షాపింగ్ మాల్లో తిరగమంటే ఏ బాధ ఉండదు. హాయిగా తిరుగుతాం. 3 గంటల సినిమా చూడమంటే హాల్కి వెళ్ళి చూస్తాం. ఇంకో ఊర్లో వెళ్ళమంటే నాలాంటిది ఇక్కడ తిరగడం ఇష్టం. చెప్పో జల్పసేపు నాకోసమే రాశారు శంకర్ రాజు శ్లోకం. తిరుగుతూనే ఉంటాను అలాంటి. ఈ వీటికి దేనికి లేదు. ఒక అరగంట సేపు ఇక్కడ అర్చన ఉంది, మీరు బయట కూర్చోండి అని అంటే చాలు. ఇంకా ఎంతసేపు పడుతుందండి? ఇంకా ఈ మధ్యన కొత్తగా చూస్తున్నాం, సత్యనారాయణ వ్రతం పిలుస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకోవచ్చు కదా, మమ్మల్ని అందరినీ ఎందుకు పిలవడం? 5 నిమిషాల్లో 5 కథలు అయిపోతాయి. చూస్తూనే ఉంటాడు జనాకేసి చేసేది. ఎందుకు పిలవాలి వాళ్ళందరినీ? ఎవరిని పిలవరు. ప్రశాంతంగా నీ భార్య పిల్లలతోటి, నీ భర్త పిల్లలతోటి కలిసి సత్యనారాయణ చేసుకో. వాళ్ళందరూ ఇప్పుడు నీ ఇల్లు పొగడాలి, నీ పెళ్లి పొగడాలి, నీ ఆదాయాన్ని పొగడాలి, నిన్ను పొగడాలి. అందుకోసమా? అక్కడ ఉన్నవాడు పొగడాలి. వీడికి నేను ఇంత ఆదాయం ఇచ్చాను, ఇంత శక్తిని ఇచ్చాను, వీడు ఎంత భక్తిగా కూర్చుని వ్రతం చేసుకుంటున్నాడు. ఇవాళ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో 100 మందికి 60 భోజనాలు పెట్టండి. తర్వాత మీ ఇల్లు చూడడానికి ఇంకోసారి రమ్మనండి. మీ అల్లుడు కూతురున్న కొడుకు కోడలు చూడడానికి ఇంకోసారి వాళ్ళందరినీ రమ్మనమనండి. పొద్దున్నే దీపారాధన చేసేసుకోండి ఇంట్లో. ఇంకా పూజ గొడవ లేదు. వాళ్ళందరితో మీ గొప్పలు చెప్పండి, వాళ్ళ గొప్పలు వినండి, సరిపోతుంది. దేవుడి మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు నాకు అర్థం కాదు. దేవుడికి ఈ ప్రచారానికి సంబంధం లేదు. మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా హాయిగా చేసుకోండి పూజ. దానికి అందరూ అవసరం లేదు. మీ ఇంటి పూజకి అందరూ అవసరం లేదు. ఉంటే మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, వాళ్ళు చాలు. ఎవరెవరు వస్తున్నారని టైం అయిపోతుంది, ఆపేసేయండి, తొందరగా కానివ్వండి. ఇవి మాట్లాడకూడదు దేవుడి విషయం. టైం ఎప్పుడైపోతుంది చెప్పండి? ఏమంటే ఏదైనా నేర్చుకుంటారా అంటే ఎండాకాలం ఎండలండి రాము, వర్షాకాలం వర్షాలండి రాము, శీతాకాలం చలండి లేవము. ఈ 3 కాలాలు అయ్యేసరికి మనం పోయే కాలం వస్తుంది. ఇంకేం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? ఎప్పుడు నేర్చుకుంటారు?